తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. జెనసిస్ చాప్టర్ 50 వర్స్ 21. చూడండి, నేను చదువుతున్నాను, మీరు కూడా వాక్యాన్ని నోట్ చేసుకోండి. ఆదికాండము 50వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఈరోజు వాగ్దానము, పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తున్న గొప్ప మాట, మీ పిల్లలను, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. ఎవరు పోషిస్తారు? మనకు ఆధారం లేదు, ఉన్న ఉద్యోగం పోయింది, వ్యాపారం పోయింది, లేకపోతే మనకు అన్యాయం అయిపోయింది, మనకు రావాల్సిన భూమి రాలేదు, మనకు రావాల్సిన డబ్బులు రావట్లేదు, మనందరూ కూడా అన్యాయం చేసేసారు. అయ్యో, నా బ్రతికేలాగా నా పిల్లలు అన్యాయం అయిపోతున్నారు అని ఎంతమందికి నువ్వు పోరాడుకున్నా ఎవరు పట్టించుకోవట్లేదా? లేకపోతే చెప్పుకోవడానికి కూడా ఆధారం లేకుండా నిన్ను మోసం చేశారా? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించగలను. అయ్యో, ఆ మనుషుడు ఉంటే నాకు సహాయం సరిపోను. అయ్యో, ఆ మనిషి ఉంటే, ఆ మనిషి, ఈ మనిషి, ఎన్ని రకాలుగా ఆలోచన చేసి ఆశ పెట్టుకున్నావో, ఆశ నిరాశ అయిపోయిందని అనుకుంటున్నావేమో. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను, మిమ్మును మీ పిల్లలను పోషిస్తానని మాట ఇచ్చాడు. ఆయన పోషించడం ఎలా ఉంటుందంటే సర్వ సమృద్ధిగా ఉంటుంది. ఆయన పోషిస్తే ఆ పోషించబడుతున్న సమయంలో పోషించబడుతున్న పిల్లలు అనేక మందికి పోషణగా మారుతారు. అనేక మందిని వారు పోషించేవారుగా ఉంటారు. దేవుడు ఆశీర్వదిస్తే ఎంత కాలం, ఎన్ని సంవత్సరాలు తిన్నా తరగని ఆస్తి, దీవెన దేవుడు ఇస్తాడు. ఎలా బ్రతుకుతున్నావో నాకు తెలియదు అంటారు చాలామంది. ప్రతి మనిషిని లోకంలో దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. నేను ఒక్కొక్క దేశం వెళ్తున్నప్పుడు, ఒక్కొక్క ఖండం వెళ్తున్నప్పుడు, ఒక రాష్ట్రం, ఒక జిల్లా, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి ఆలోచిస్తానమాట, ఈ అడవిలో ఉన్నవారు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. చూడండి, దేవుడు అడవిలో ఉన్న వాళ్ళని పోషిస్తున్నాడు, అడవి మనుషుల్ని పోషిస్తున్నాడు, పట్టణంలో ఉన్న వాళ్ళని పోషిస్తున్నాడు, సముద్రంలో ప్రయాణం చేసేవారిని పోషిస్తున్నాడు. ఉదయం లెగిస్తే అందరికీ దేవుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాడు, మధ్యాహ్నం లంచ్ పెడుతున్నాడు, సాయంత్రం డిన్నర్ పెడుతున్నాడు.
అసలు ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఏదో రీతిగా ఆహారం పెట్టి పోషిస్తున్నాడంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. కానీ నీ బిడ్డలకు ఈరోజు ఇచ్చే వాగ్దానము చాలా స్పెషల్. ఏంటంటే నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను. పోషించడం అంటే ఆయన ఉద్యోగాలు ఇచ్చేస్తాడంతే, వ్యాపారాలు ఇచ్చేస్తాడంతే. ఆయన ఇచ్చేవన్నీ కూడా స్థిరముగా ఉంటాయి. దుఃఖముతో మనం చేయం, సంతోషముగా చేస్తాం. అట్టి ఆశీర్వాదము దీవెన దేవుడు మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవముగల దేవుని సన్నిధానంలో కీర్తన 12వ అధ్యాయాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. యెహోవా నన్ను రక్షింపుము. చూడండి, కీర్తన 12వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తే ఇది దావీదు కీర్తనగా కనబడుతుంది. ఎస్, యెహోవా నన్ను రక్షింపుము. యెహోవా నన్ను రక్షింపుము. భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు, ఈయన కూడా పాపం ఇదే సమస్య తగిలింది. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును. మా నాలుకల చేత చూడసారా అండి, నాలుకలు కోసేస్తాడట. నాలుగు కోసేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. మాట్లాడగలదమా? చిన్నప్పుడు అనేవారు అబద్ధాలు ఆడితే దేవుడు నాలుగు కోసేస్తాడు అనేవారు. పెద్దోళ్ళు అయినా కానీ నాలుకలు ఎవరే కొయ్యలేదని అనుకుంటున్నామేమో. ఈ నాలుకలు డాక్టర్లు కట్ చేస్తున్నారు. చాలామందికి తెలుసా మీకు? ఏమైందంటే నాలుగు దగ్గర వచ్చిందంటే చిన్న పుండు కింద అంటారు. ఆ పుండు పెద్దదయ్యి దాన్ని ఏమంటారంటే మరణకరమైన రోగం, ఇది క్యాన్సర్ అంటారు. ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఇది ఇక్కడ కట్ చేయకపోతే ఇది ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది అంటారు. ప్రియులరా, మనం మాట్లాడే అబద్ధాలకి మనం ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెబుతూ ఒక్కరి మీద ఒకరు ఓర్చుకోలేని మనస్సు ఇవన్నీ కూడా ఇవన్నిటికీ లీడర్ అబద్ధం అనమాట. మీకు అర్థమవుతుంది? మీ అందరికీ పెద్ద డిపార్ట్మెంట్ ఇది. ఇది అబద్ధం అనేది ఒక పెద్ద డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్లో శాఖలు ఎన్ని ఉన్నాయంటే అక్కడ మోసము, 2వ వచనంలో ఏమన్నాడు? మోసకరమైన మనసు మోసం మెయిన్. ఇప్పుడు మనసు మోసం చేస్తుందంటే నీ మనసు చెడిపోయినప్పుడు అందరినీ కూడా నీవు చెడ్డగానే చూస్తావు. నీ మనసు నిండిందని బట్టి నువ్వు నోరు వచ్చిస్తుంది. హల్లెలూయా. ఎదుటి వ్యక్తిని మనము దీవెనకరంగా ఎప్పుడు చూడగలమంటే నీ మనస్సాక్షి మంచిదైనప్పుడు ఏ మనిషినైనా నువ్వు మంచిగా ప్రేమించుకుంటూ వెళ్ళిపోతావు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఆలోచన చేయండి, కొంచెం భయపడకండి. మనసు మోసం చేస్తుంది. తర్వాత ఇచ్చకములాడు పెదవులు. ఇచ్చకములాడు పెదవులు అంటే తెలుసా మీకు? మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. మనం మాట్లాడదాం, దేవుడు పెదవులు కూడా కోసేస్తాడు. బాగా జాగ్రత్త. నాలుక కోసేస్తాడు, అవసరమైతే పీక్ కూడా కోసేస్తాడు. కొంతమందికి చెవు కోసేస్తాడు. కొంతమందికి ఎప్పుడయ్యి వినటం బాగా ఆసక్తి ఉంటుంది, చెప్పుడు కొట్టు మాట. ఇంకా చూసి ఊరుకోడైనా ఆయన ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు ఈ అనుభవంలో మాట్లాడుతున్న మాట అనమాట. అందరు అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేసే మనసుంది, ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. అంటే దావీదు ఎక్కడైనా ఉన్నాడు అనుకోండి, దావీదు ఉన్నప్పుడు దావీదు మాట, దావీదు లేనప్పుడు దావీదు లేని మాట అనమాట. ఆయన రాజుగారు పట్టుకోవాలి, దావీదుని నాశనం చేసేయాలి. మంచోడు కాదు, ఈ మధ్య మారిపోయాడు. అలా మారిపోయాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే దావీదు వారు మాట్లాడుకుని ఆ పక్కనే బండ పక్కనే ఉండేవాడు. అరే, నా ముందు ఇలా మాట్లాడుతున్నారు, నాతో మంచిగా పలకరిస్తున్నారు, నా వెనుకెళ్ళి ఇలా మాట్లాడుతున్నారు ఏంటని బాగా బాధ అయిపోయింది. ఎవరికి? గట్టిగా చెప్పండి. దావీదుకి బాగా బాధ అయింది. అందుకనే ఇంకా తెక్కలేసిపోయి ఏమన్నాడంటే, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గల వారు లేకపోయిరి. అంటే ఎవరు లేరంటే
నేనే భక్తిపరుడని కూడా చెప్పుకుంటున్నాడు ఆయన అక్కడ. ఎందుకంటే తన భక్తి మీద తనకి అంత రకమైన నమ్మకం ఉంది. ఎందుకంటే దేవుని భయము కలిగి బ్రతుకుతున్నాడు. ప్రతి సమయం అబద్ధం ఆడకుండా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక నేను ఇలాగ బ్రతుకుతున్నాను, ఈ మనుషులందరూ నిన్ను నమ్మినట్టున్నారు కానీ అందరూ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, అందరూ మోసం చేస్తున్నారు, నన్ను ఇంత మానసికంగా బాధ పెడుతున్నారయ్యా అని దావీదు ప్రార్థనలో కనపడుతున్నమాట. యెహోవా నన్ను రక్షింపుము, ఇలాంటి మనుషుల మధ్య ఉన్నాను, ఇలాంటి మోసం చేసేవారి మధ్య కాపురం ఉంటున్నాను, సహవాసము చేస్తున్నాను, నీవే నన్ను రక్షింపు, మనుషులు నన్ను రక్షించలేరు, నీవే నన్ను రక్షించవా బాబా అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యెహోవా నన్ను రక్షింపము, భక్తి గల వారు లేకపోయారు. అంటే నేను భక్తి చేస్తున్నాను. భక్తి చేసేవాడికి భక్తి యొక్క భయము, దానికి సంబంధించినటువంటి ఒక కమాండ్ ఉంటుంది. అబెన్, ఆజ్ఞ చేయగలడు అనమాట. భక్తిగా చేసేవాడి దగ్గర దమ్ము, ధైర్యం ఉంటుంది. భక్తిగా చేయలేని మనిషి దగ్గర భయము, పిరికితనము, సిగ్గు ఉంటుంది. నా తండ్రి అసలు అబద్ధం ఆడలేదు ఎప్పుడు. మేమెందుకు ఇంతగా ఆశీర్వదించబడుతూ అంచెలంచెలుగా ఎదుగుతున్నామంటే మా పునాది నా తండ్రి అబద్ధం ఆడకుండా కాపాడుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే దేవుడు పిలిచిన పిలుపుకి ఆయన దేవుని సేవ కొరకు సియోన్ బైబిల్ స్కూల్కి వెళ్ళారు. పెంటెకోస్టల్ పునాది చాలా అగ్నిలాగా ఉంటుంది. అది గుణదల్లో జరిగితే మా నాన్నగారు మారు మనసు పొందిన తర్వాత దేవుడు పిలిచిన పిలుపుతోటి ఆయన ట్రైనింగ్ వెళ్ళినప్పుడు అక్కడ అప్లికేషన్ పూర్తి చేయమన్నప్పుడు 8వ తరగతి క్వాలిఫికేషన్ అడిగారు వాళ్ళు. ఎంత అడిగారు వాళ్ళు? మినిమం 8th క్లాస్ ఉండాలి. 8వ తరగతి చదివి ఉంటే మిమ్మల్ని మేము ట్రైనింగ్లో తీసుకుంటామని పెట్టారు. మీరు 8వ తరగతి చదివేమని మీరు అప్లికేషన్ పూర్తి చేయండి అని ఇస్తే అందరూ మేము 8 చదివాం, 9 చదివాం, 10 చదివాం, 11 చదివాం, 12 చదివాం రాసేసారు. మా నాన్నగారు 7వ తరగతి చదువుతూ మానేసాడంట. ఈయన అలా రాయకపోతే వాళ్ళకి తీసుకోరు. ఈయన రాస్తే నువ్వు చదివేవా లేవని వారు అంత అడగరు. అక్కడ అప్లికేషన్ చూసి జాయిన్ చేసుకుంటారు. కానీ నా తండ్రి ఇలా రాస్తున్నప్పుడు ఆత్మ ఆయన మీద ఉందేమో, 7వ తరగతి చదువుతూ మానేసాను అని రాశాడట. బైబిల్ స్కూల్లో ఆ స్టాఫ్లో అక్కడ రైటర్కి ఇస్తే ఆడిలా చదివి 7వ తరగతి చదువుతూ మానేసావు కదా, నిన్ను తీసుకోమని చెప్పి ఆ అప్లికేషన్లో పాడేశాడట. చదవలేని వాళ్ళు కూడా చదివినట్టు రాశారు అందులోని. ఏంటి నేను అన్నాను మా నాన్నగారితో, మరి పక్కన ఉన్న వాళ్ళు ఏం అనలేదని నాన్నగారు అంటే ఆయన అన్నాడు, ఏముంది మూర్తి గారు 8వ తరగతి అని రాసి పాడే పోయింది ఏముంది అన్నారట. లేదు లేదు లేదు, అవన్నీ వదిలే కదా ఇందులోకి వచ్చింది. ఏంటి ఆ పాత జీవితం, అబద్ధాలన్నీ చేసి చూసిందే. ఇది పరిశుద్ధమైన భక్తి. ఈయన స్వరము నేను విన్నాను, ఈయన నిజమైన దేవుడని నమ్మాను కదా. నేను అబద్ధం ఆడినాను, 8వ తరగతి చదవలేదు, 7వ తరగతి చదువుతూ మానేశారని రాశాడు. రాస్తే ముఖం మీద అలా పాడేసాడు అప్లికేషన్ అంతా. మరి వాళ్ళకి చెప్పిన క్వాలిఫికేషన్కి ప్రకారం వెళ్ళకపోతే పాడేస్తారు. చాలా దుఃఖం వచ్చిందంట. అంటే సత్యముగా అబద్ధం ఆడకుండా ఉంటే చాలా కష్టాలు వస్తాయి. బాగా గమనించండి, ఆలోచన చేయండి. దుఃఖం వచ్చింది, ఏడ్చాడు నాన్న. అందరిని తీసుకున్నారు, మా నాన్నగారిని అక్కడ తీసుకోలేదు ట్రైనింగ్లోకి. ఇంకా కొంతమంది తీసుకోలేదు. వాళ్ళందరిని చూసి సరే మీరు 3 రోజులు సభలు జరుగుతున్నప్పుడు, సభలు అయిపోయిన తర్వాత మీ సాక్ష్యమును బట్టి 2వ అవకాశం ఏమిచ్చారు వాళ్ళు? మీ సాక్ష్యమును బట్టి, అంటే వెంటనే చెప్పలేదు, సభలు అయిపోయాక చూద్దామని చెప్పి సభలు 3 రోజుల అనంతరం మీ సాక్ష్యాలను బట్టి మీ సాక్ష్యం బాగుంటే బైబిల్ ట్రైనింగ్ ఇవ్వటానికి మిమ్మల్ని తీసుకుంటామంటే అప్పుడు మరలా ప్రార్థన చేసుకుని వెళ్తే నాన్నగారు చెప్పిన సాక్ష్యమునికి
అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో బైబిల్ ట్రైనింగ్ అంటే అంత అగ్ని లాంటి పునాది వేసేవారు, అలాంటి అభిషక్తులు అంత పరీక్ష చేసేవారు. నాన్న సాక్షి విని మీరు అర్హులు, నిజముగా దేవుడు మిమ్మల్ని పట్టుకున్నాడని చెప్పి అప్పుడు బైబిల్ ట్రైనింగ్లో తీసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి నాతో కొన్ని విషయాలు పర్సనల్గా చెప్పారు. బాబా, అబద్ధం రాసిన సేవకుడు ఎవడు పైకి రాలేదు, వర్దెల్లలేదు. బయట అబద్ధాలు ఆడి ఈ భక్తిలోకి వచ్చే కూడా ఇంకా అబద్ధాలు అయితే ఇంకా అనవసరం. ఇది ఉంటే వేడిగా ఉండాలి, లేకపోతే చల్లగా ఉండాలి. మా నాన్నగారి సంఘం పెద్ద సంఘం అయిపోను. మా నాన్నగారి సంఘం ఎలా ఉండేదంటే పెరిగినట్టు పెరిగి మొత్తం అందరూ వెళ్ళిపోతూ ఉండేవారు, ఎవడో నిలబడేవాడు కాదు. విశ్వాసులకి ఎలా ఉండేదంటే అగ్నిలాగా ఉండేది అనమాట. అది ఎలాంటి పునాది అది? ఎందుకు ఈ సేవ, ఈ ప్రార్థనా శక్తి ఇంతగా ఎదుగుతుందంటే కారణం పునాది అటువంటిది. హల్లెలూయా. మనం ఎంత భక్తి చేసినా, ఎన్ని చేసినా ప్రవర్తన సరిలేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది నిత్య జీవము కలిగిన సేవగా, ఇది కొమ్మలు 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 వేసుకుని ప్రపంచం అంతా కూడా పాకిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనా శక్తి గురించి మొన్న అట్లాంటాలో, అమెరికాలో అట్లాంటా అనే ప్రదేశంలో మన ప్రార్థనా శక్తి పరిచర్య గురించి చెబుతూ మాట్లాడుతూ ఉంటుంటే వారు ఆశ్చర్యపోయి వారందరూ ఒక టీములుగా ఇక్కడికి వచ్చి మన పరిచర్యలో పాలు పొందాలని ఆశపడుతూ ఉన్నారు. తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అందరూ కూడా. ఇక ప్రపంచం అంతా కదిలే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఎక్కడ యేసు ఉంటాడో, ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువారు ఏమన్నారంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఎవరైనా భక్తిలో లేకపోతే మనసు పాడవుతుంది. దావీదు అంటున్నాడు, నన్ను రక్షించు, భక్తి గల వారు లేకపోయేరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారు. విశ్వాసులు అంటే విశ్వసించిన వారు, నమ్మకస్తులు. విశ్వాసులే అబద్ధం ఆవరించి ఉంటే వారిని పిశాచులు అంటారు. ఏమంటారు? విశ్వాసుల్లో అపనమ్మకస్తులుంటే, అబద్ధం ఆడేవారు దేవుని బిడ్డలు కారు. నువ్వెవరో నేను ఎరుగను అంటాడు. దావీదు అంటున్నాడు, నేనున్నాను, నేను వినలేదనుకుంటున్నారు, నేను చూడలేదనుకుంటున్నారు. వీరందరూ కూడా ఎంత మోసం, ఎంత మోసం. ఎందుకు ఇలా బ్రతుకుతున్నారు వీరు? వీరి మధ్య నేను ఎలా బ్రతకాలి? నన్ను నీవు రక్షించు దేవా, యెహోవా నన్ను రక్షింపుము. ఆమెన్. లాస్ట్ టైం గత ఆదివారం ఏమన్నాడంటే 11వ అధ్యాయంలో, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, అక్కడేమో శరణుజొచ్చి ఉన్నాను. అందరూ నన్ను ఇలాగ అంటున్నారు, కానీ నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఇక్కడ 12వ అధ్యాయం ఏమంటాడంటే, నన్ను రక్షించు. ఎందుకంటే మన ముందు ఒకలాగా, మనం లేనప్పుడు ఒకలాగా ఎవరైనా ప్రవర్తిస్తే అది చాలా బ్రతకలేం, వాళ్ళతోటి ఉండలేం, ప్రయాణం చేయలేం. చేయగలమా? చెప్పండి. ముందొక మాట వెనకాలొక మాట చెప్తుంటే నా దగ్గర ఎవరేం చెప్పుకోరు. నేను ఏదైనా ఉంటే అడిగేసుకుంటాను, క్లియర్ అయిపోతుంది అంతే. హల్లెలూయా. ఎందుకంటే అలా చేయగలిగితే, బ్రతికితే పరలోక రాజ్యము దొరుకుతుంది, లేకపోతే పరలోక రాజ్యం మనకు దొరకదు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పరే. మీరు భక్తి కలిగి ఉంటున్నారా? భక్తి ఉన్నట్టు నటిస్తున్నారా? అయ్యో వేషధారులైన వారులారా, మీకు శ్రమ అన్నాడు ఒక చోట. మీరు అబద్ధం ఆడకుండా ఉండండి. ఎప్పుడు నా తండ్రి అబద్ధం ఆడలేదు. అబద్ధం ఆడద్దు బాబా అని చెప్పేవాడు. ప్రియులారా, తెలుసో తెలియక కొన్ని సమయాలు మనం ఎప్పుడైనా అబద్ధాలు ఆడినా, ఇక మీదట ఇంకా నేను అబద్ధం అనేది విడిచిపెడుతున్నాను బాబు అని తీర్మానం చేసుకుంటే మీరు ఎంత అందంగా తయారైపోతారో తెలుసా? అబద్ధము కొంత అందహీనాన్ని ఇస్తుంది. ఏమిస్తుందండి?
అందహీనాన్ని ఇస్తుంది. అబద్ధమే రోగాలు డిపార్ట్మెంట్, పెద్ద డిపార్ట్మెంట్ ఇది. ఇందులో మోసం. ఒక మనిషి నోట అబద్ధం వస్తుందంటే దాని వెనకాల మోసం ఉంటుంది, అవినీతి ఉంటుంది, అన్నీ ఉంటాయి దాని వెనకాల. అవంతా ఒక ట్రైన్ అనమాట. ఏ ట్రైన్ వచ్చినా పట్టా ఎక్కిందంటే దాని వెనకాల ఒక 20 పెట్లు ఉంటాయి. అబద్ధానికి వెనకాల 20 డిపార్ట్మెంట్లు ఉంటాయి. అబద్ధం ఆడకుండా ఉండండి, అబద్ధం ఆడకుండా ఉండండి, అబద్ధం ఆడకుండా ఉండండి, అబద్ధం ఆడకుండా ఉండండి, అబద్ధం ఆడకుండా ఉండండి. దేవుని ఆశీర్వాదాలు మల్లె తోటలాగా నీళ్లు దింపుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరు, దావీదు అంటున్నాడు, భక్తి గల వారు లేరు. అబద్ధాలు, అబద్ధాలు, అబద్ధాలు. సత్యమైన వారు ఎక్కడ దొరుకుతారు? ఎలా దొరుకుతారు? మార్పు చెందాలి. మీరు బాగుపడాలని కోరుకుంటున్నాడు కనుక దేవుడు ఈ మాటలు మీకు బోధిస్తున్నాడు. ఎప్పుడైతే మనం వాక్యముతో కడగబడతామో, వాక్యముతో మనము క్లీన్ చేయబడతామో, మనము దేవుని బిడ్డలుగా డైమండ్ లాగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అందరూ కూడా ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు. 2వ వచనంలో ఏమన్నాడు? మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, పెదవులను కోసేస్తానంటే, నాలుగులు కోసేస్తానంటే క్యాన్సర్ వస్తుంది. ఇంకా అబద్ధాలు ఆడకండి. ఇంతవరకు మన దగ్గరికి ఇంకేం రాలేదు. ఇప్పుడే మనం మెలకు తెచ్చుకుంటే ఇక మన దగ్గరికి రోగము రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏదో భక్తి చేసేన అవసరం లేదు. భక్తి అంటే వేషమైన అవసరం లేదు. చాలామంది భక్తి అంటే వస్తువులన్నీ తీసేసానండి, నేను పరిశుద్ధంగా ఉంటున్నాను అంటారు. కొంతమంది నేను తెల్లటి వస్త్రాలు వేసుకుంటున్నానండి, నేను భక్తి పర్రాలని అంటారు. కొందరైతే నేను జడ కూడా వేసుకోవట్లేదు, ముడేసుకుంటున్నాను, దువ్వాను కూడా పెట్టుకోవట్లేదు, కాళ్ళకి జోళ్ళు కూడా, చెప్పులు కూడా వేసుకోవట్లేదు, నేను పరిశుద్ధంగా ఉన్నాను అంటారు. అవన్నీ శూన్యం. మనస్సు మారాలి. ఆమేన్. నీ మాట మంచి మనస్సాక్షి. నువ్వు నిలబడగలిగితే, నువ్వేం వేసుకుంటే ఆయనకి ఎందుకు, ఏం వేసుకోకపోతే ఆయనకి ఎందుకు, నువ్వు కింద నడిస్తే పైన నడిస్తే ఎందుకు, నీ బుద్ధి మారితే చాలు. హల్లెలూయా. ఏం మారితే చాలు? బుద్ధి మారితే చాలు. బుద్ధి మారిందనుకోండి, నువ్వు ఎంతవరకు అలంకరించుకోవాలో నీకు వస్తుంది, ఎంతవరకు డ్రెస్సింగ్ చేసుకోవాలో, ఎలా వేసుకోవాలో, ఎలా మాట్లాడాలో నీకు తెలుస్తుంది. నా ప్రియ సహోదరులరా, దావీదు అంటున్నాడు, ఈరోజు ఈ దావీదు దగ్గర ఆగిపోతుంది మనకి. నన్ను రక్షించు. నా చుట్టూ ఉన్నవారు మోసం చేసేవారుగా ఉన్నారు. పైకి భక్తుల్లాగా ఉన్నారు కానీ భక్తి లేదు. వీళ్ళ దగ్గర నేను ఎలా ఉండాలి? నీవే నన్ను రక్షించు. హల్లెలూయా. తర్వాత అంటే ఇందులో ఒక అంశం మీరు రాసుకోవచ్చు. ప్రార్థనలో మొదటిగా ఆయన ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడు? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. నోట్ చేసుకోండి. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిలో గలవారు లేకపోయిరి. ఆయన కష్టాలు, బాధలన్నీ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటే ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియకపోతే నేర్చుకోండి. ప్రార్థన అనగా నీ కష్టమంతా దేవునికి చెప్పుకొనుట. ఆయన మాట పవిత్రమైనది, ఆయన మాట పవిత్రమైనది, ఆయన మాట పవిత్రమైనది. అందరూ తలలు వంచండి, అందరూ లేచి నిలబడి మీరు తీర్మానం చేసుకునండి. ఒక్క అబద్ధము ఎంత ప్రమాదాన్ని కొని తెస్తుందో. ఆ అబద్ధమే జీవితాన్ని అగమ్య గోచరంగా మార్చేస్తుంది. అయ్యో, అబద్ధాలతో నువ్వు ఎంత కోట కట్టినా అది ఉండదు, అది సునామీకి కూలిపోతుంది. అబద్ధముతో నువ్వు ఏది సంపాదించినా ఉండదు అది. అబద్ధముతో నువ్వు ఎన్ని నిలవేసినా, ఎన్ని వాహనాలు కొన్నా, ఆస్తులు కొన్నా నిలబడవయి. అది నీకు సంబంధించింది కాదు. అది వడ్డీతో సహా నీ దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోతుంది. అబద్ధం ఆడకు. నువ్వు అబద్ధం ఆడుతున్నావేమో, ఇంకా జీవితం అలాగే కొనసాగిద్దాం అనుకుంటున్నావేమో. బాగుపడాలని ఉంది, బయటపడాలని ఉంది. ఏం చేస్తే బయటపడతాను, ఏం చేస్తే బాగుపడతాను, ఏం చేస్తే ఈ శోధన పోతుంది, బంధకం పోతుంది అని అనుకుంటున్నావేమో.
పరిశుద్ధాత్ముడు తేట తెల్లగా చెప్తున్నాడు, నువ్వు అబద్ధం అనే డిపార్ట్మెంట్ని నీలో నుండి తీసేయి. నువ్వు జ్ఞానవంతురాలువి, నువ్వు జ్ఞానమైన వాడివి, నేను అబద్ధం ఆడనంతే. ఏమున్నా సత్యమే చెప్పు, కష్టమైన బాధ అయినా, లేదా మౌనంగానే ఉండిపో. నీ నోటి నుండి అబద్ధం రానివ్వనని తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఈ ప్రార్థనా శక్తి మామూలుగా లేదు. ఇది ఈ క్షణము నుండి అవకాశం ఇచ్చేవు కదా, పరిశుద్ధంగా ఉంటాను, ఈ ఒక్కటి కాపాడుకుంటే అన్ని జయమైపోతాయి కదా. ఎస్, నాకు చెప్పావు నీవు, నేను పరిశుద్ధతలో నిలబడతాను. ఏమున్నా ఇబ్బందులు ఎదురైనా నేను సత్యమే మాట్లాడతాను. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకి ఎత్తగలిగితే తీర్మానం చేసుకుందాం, నిబంధన చేసుకుందాం. 24 మళ్ళీ ఇంక నీకు రిపీట్ చేయడైనా తేలిపోవాలి. వేళ నీకు ఉంటావా, ఇలాగుండు, లేదా అలాగుండు, ఇలాగుంటావా, తీర్మానం చేసుకుంటావా, 3 ఆశీర్వాదాలకి హక్కుదారుడు అవుతావు, హక్కుదారురాలు అవుతావు. చేసుకోవా, ఆ వాగ్దానం నీకు సంబంధం లేదు, నువ్వేం బాధపడినా ఆయనకి సంబంధం లేదు. తీర్మానం చేసుకుని, నీవు నాకు కావాలి యేసయ్య, ఒక్కటే కదా నేను చేస్తాను, నీకోసం ఆ ఒక్కటి నేను చేయగలను బాబు. నేను నా ఆత్మను కాపాడుకుంటాను, నా పరిశుద్ధతను కాపాడుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.